అందరికీ నమస్తే అండి. ఇక మనము బిగ్ బాస్ లైవ్ లోకి మనం వార్తా విశేషాలు చూసినట్లయితే నామినేషన్ రాయల్స్ లో టీం వైట్ కార్డ్ చెప్పిన ఒక్కో పాయింట్ కి బిత్తరపోతున్నారు. హౌస్ లో ఉన్న ఓజీ టీం అంటే పాత కంటెనెంట్స్, ముఖ్యంగా యష్మి గౌడ మణికంఠపై పగపట్టి విషయం కక్కుతున్న విషయాన్ని హోస్ట్ నాగార్జున ఖండించలేకపోయారు. వైట్ కార్డ్ కంటెనెంట్స్ మాత్రం వారిని ఉతికి ఆరేసినట్లు తెలుస్తా ఉంది. బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం నామినేషన్స్ జరుగుతున్నాయి. లైవ్ ఎపిసోడ్ లో అయితే నిన్నటి వరకు హౌస్ లో టార్గెట్ అయిన మణికంఠకి అండగా నిలిచారు వైట్ కార్డ్ కంటెండెంట్స్. హోస్ట్ నాగార్జునతో సహా మణికంఠని హౌస్ లో ఉన్న వాళ్ళు ఏ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారో కళ్ళకే కట్టారు. ముఖ్యంగా గౌతమ్ అయితే మణికి అండగా నిలిచి యష్మి కళ్ళు తెరిపించి ఆమె వంకర బుద్ధి గురించి బయట ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పుకొచ్చారు. లైవ్ ఎపిసోడ్ లో గౌతమ్ తన తొలి నామినేషన్ ని విష్ణుప్రియకి వేశాడు. నామినేట్ చేసే ముందు హౌస్ వాళ్ళకి మంచి కీ పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ మేమేం నామినేట్ చేస్తున్నది ఒక ఆడియన్ గా బయట గేమ్ చూసి మాత్రమే. వచ్చే వారం కంటెనెంట్స్ గా మా నిర్ణయం మారచ్చు, కానీ ఈ నామినేషన్స్ పాయింట్లను మీరు గమనిస్తే అది మీకే మంచిది అని చెప్పాడు. బిగ్ బాస్ గేమ్ అంత ఈజీ కాదు. మీరు 5 వారాలు వచ్చారంటే మామూలు విషయం కాదు. అందరికీ కంగ్రాట్స్. ప్రతి పర్సన్ ఒకే విధంగా రియాక్ట్ అవ్వాలని రూల్ లేదు. డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. అందరూ ఒకేలా తీసుకోకపోవచ్చు. మీరంతా కలిసి ఏం చేస్తున్నారంటే మణికంఠ విషయంలో అతన్ని కార్నర్ చేస్తున్నది క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఆ పర్సన్ ఎమోషనల్ అయినప్పుడు, అన్కంఫర్టబుల్ అయినప్పుడు మీరు కావాలని అతన్ని రెచ్చగొట్టి టార్గెట్ చేస్తున్నారు అంటూ మణికంఠకి ఫుల్ బూస్టింగ్ ఇస్తూ యష్మిని నామినేట్ చేశాడు గౌతమ్. ఇక్కడ గేమ్ అనేది క్షణక్షణం మారిపోతుంది, కానీ నువ్వు నా హార్ట్ బ్రేక్ చేశాడని చెప్పి మణికంఠని పదే పదే నామినేట్ చేయడం ఖచ్చితంగా రివెంజ్ నామినేషనే. హౌస్ లో అతనిపై పగబట్టినట్టే కనిపిస్తుంది. అతన్ని మాట్లాడనీయడం లేదు. పైగా నువ్వు గేమ్ ఆడి గెలిస్తే ఒకలా స్పందిస్తావు, వేరే వాళ్ళు గెలిస్తే తట్టుకోలేవు. నీకు స్పోర్టివ్నెస్ లేదు. పప్పి టాస్క్ లో మణికంఠ బొమ్మ తీసేసావు. అదే పని మణి చేస్తే నన్ను తీసేస్తావా అని అతనిపై శత్రుత్వం పెంచుకున్నావు. వారిని హట్టు చేసేది నువ్వే, అదే కంటిన్యూ చేస్తున్నావు. మణి ఏడుస్తున్నా మీకు హేళనగానే కనిపిస్తుంది. అతని ఏడుపుపై కూడా జోకులు వేసుకుంటున్నారు. ఒక పర్సన్ హర్ట్ అవుతున్నాడు అంటే, ఎమోషనల్ అవుతున్నాడంటే నువ్వు గుచ్చుతున్నావు. అతని గుచ్చేది, ఏడుస్తుంటే హేళన చేసేది నువ్వే. మళ్ళీ వెళ్ళి ఓదార్చి మేమే ఓదార్చున్నాం కదా అంటున్నారు. ఏడిపించడం ఎందుకు, బాధపట్టడం ఎందుకు, మళ్ళీ ఓదార్చడాన్ని చెప్పుకోవడం ఎందుకు? బాధ పెట్టకుండా ఉంటే సరిపోతుంది కదా. అతను ఏ విషయంలో అయినా ఒక్కటే మాట్లాడితే మీరే దాన్ని పదే తిరిగేసి మాట్లాడుతున్నారు. అతను ఫీల్ అయ్యి ఏడుస్తుంటే దాన్ని కూడా హేళన చేస్తున్నారు. నిఖిల్తో పాటు అందరూ అతన్ని ఇమిటేట్ చేస్తున్నారు. మీరు జోకులు వేసుకుంటున్నారు అనే అనుకుంటున్నారు, కానీ అన్నీ రికార్డ్ అవుతున్నాయి. ఆడియన్స్ అంతా గమనిస్తా ఉన్నారు. మణికంఠపై పగ పెట్టుకోవడం నాకు నచ్చలేదు, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని యష్మికి చెప్పాడు గౌతమ్. అయితే యష్మి మాత్రం వీకెండ్లో నాగార్జున ముందు చెప్పే అబద్ధాలనే ఇక్కడ చెప్పింది. అబ్బే, నేను అస్సలు మణికంఠను రెచ్చగొట్టలేదు, పైగా అతను నా వల్ల ఏడ్చింది లేదు, నేను అతన్ని తెగ ఓదార్చుతా అని చెప్పింది. మణికి నాకు కంఫర్ట్ జోన్ లేదు. రివెంజ్ నామినేషన్ చేస్తానని అన్నాను. పాయింట్స్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు? నా పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి. ప్రతిసారి నేను మణికంఠని నామినేట్ చేస్తున్నానంటే గేమ్ని బట్టే. తప్పు అతనిపై పగ, కోపం కాదు. వాడు ఏడిస్తే నాకు జాలి వేస్తుంది, అందుకే ఓదార్చుతా. నేను ఎవరిని కార్నర్ చేయలేదు, నేను ఎవరిని కార్నర్ చెయ్యను. నా నోటి వెంట మాటలు రావు. నా టోన్ వల్ల మీకు అలా అనిపిస్తుంది. నా ఉద్దేశం అది కాదు. మణికంఠని మోటివేట్ చేస్తున్నా, మణికంఠని
నేను ఎప్పుడూ బాధ పెట్టలేదు. కనీసం గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ కూడా నేను చెప్పను. అది పగ కాదు, ప్రతీకారం అసలే కాదు. హౌస్లో అందరికంటే నేనే స్పోర్టివ్గా అంట. మీకు మనీ మంచోళ్ళలా కనిపిస్తున్నాడేమో, నేను చెడ్డదానిలా కనిపిస్తున్నానేమో అని రెచ్చిపోయింది. దీంతో గౌతమ్, ఇక్కడ మ్యాటర్ మంచోడా చెడ్డోడా కాదు, నువ్వేం చేసినా ఇక్కడ రికార్డ్ అవుతుంది, ఆడియన్స్కి కనిపిస్తూ ఉంది. నీ యాక్షన్ ఏంటో రియాక్షన్ ఏంటో అంతా చూశాం. నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో, నీకే తెలుస్తుంది అని అన్నాడు గౌతమ్. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమన్యు ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క కామెంట్లను తెలియజేయండి. ధన్యవాదాలు.